హాయ్ అండి. ఈరోజు నేను మొక్కజొన్న పొత్తు ఎలా ఉడకబెడతానో మీకు చూపిస్తానని వచ్చానండి. ఈ మొక్కజొన్న పొత్తుని కాల్చుకొని తినొచ్చు, ఉడకబెట్టచ్చు. కానీ నేను ఇప్పుడు ఉడకబెట్టడానికని తెప్పించానండి. ఏ విధంగా ఉడకబెడతానో అనేది మీకు చూపిస్తాను. దానికంటే ముందు ఏ విధంగా కట్ చేస్తానో చూపిస్తాను, చూడండి. ఏ విధంగా కట్ చేస్తున్నామో మా వారిని కొంచెం హెల్ప్ చేయమంటే కోస్తున్నారండి. ఇక ఒక ముక్క కట్ చేసాక చూపిస్తానండి. అదిగోండి, ఆ విధంగా కోస్తే వచ్చేసింది చూడండి. ఇదిగోండి, అయితే ఇదిగోండి ఈ సైజు వచ్చింది ముక్క. ఈ పొత్తు కొంచెం పెద్దదే కనుక 4 ముక్కల కింద కట్ చేస్తామండి. కట్ చేయమని చెప్పాను, ఆయన కట్ చేస్తున్నారు. ఇవన్నీ కట్ చేసాక మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఈ విధంగా 4 ముక్కలు అయినాయి. ఇంకా చాకు తొమ్మలు ఇలా అయిందండి. మా కత్తిపెట్టి ఉంది, దాంతో కోసినా అయిపోయేది. అయితే చాకుతో వచ్చేస్తుంది కదా తొందరగా అనుకున్నా, కొంచెం ఇబ్బందే పెట్టింది. మీ ఇంట్లో మీకు కత్తిపేట ఉంటే కనుక దాంతో కోయడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా గట్టిగా ఉంది ఇది. ఆయన కాబట్టి కొంచెం గట్టిగా ఉన్నా కోసేసారండి, నేనైతే కోయలేను. ఓకేనండి, ఇప్పుడు ఇవి ఏ విధంగా ఉడకబెట్టాలనేది చూపిస్తానండి. ఇదిగోండి, మొక్కజొన్న పొత్తులు కట్ చేసాక కుక్కర్లో పెట్టాను. కుక్కర్లో పెట్టాక ఇదిగోండి నేను నీళ్ళు తీసుకున్నాను. ఈ నీళ్లు నేను కొన్ని ఉంచేద్దామని అనుకుంటున్నాను కానండి, మళ్ళీ ముక్కలు ములగాలి కదా, అందుకని ఈ తలకొట్టి గ్లాసు నీళ్ళు పోసానండి నేను. ఇందులో ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తానండి. ఉప్పు కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. అందులో ఉప్పు వేసేస్తున్నాను చూడండి. అదిగోండి, ఉప్పు వేసాక ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని, మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి. ఒక 5-6 విజిల్లు వేయించుకోవాలి. మరి ఇది పెద్ద కుక్కర్ కనుక ఎన్ని విజిల్లు వచ్చినాయో మీకు చెప్తానండి. ఓకేనండి, ఇవ్వండి, మూత పెట్టేసాము. ఇప్పుడు ఈ స్టవ్ మీద పెట్టేసాక ఎన్ని విజిల్లు వచ్చినాయి అనేది చూపిస్తాను మీకు. ఒక విజిల్ అయితే చూపిస్తానండి, ఓకేనా. ఈ మొక్కజొన్న పొత్తుని చాలామంది అండి ఇప్పుడు స్టవ్ ఉంటుంది కదండి, స్టవ్ మీద జాలీ లాంటిది పెట్టేసి కాల్చేసి తింటున్నారండి. అలాగైతే మంచిది కాదు, నా అభిప్రాయం అయితే నేను చెప్పానండి. మనం అలా కాల్చింది తినాలి అని అనిపిస్తే మనకు బయట బొగ్గులు దొరుకుతాయండి. ఆ బొగ్గులు తెచ్చుకొని దాన్ని ఉప్పులుగా చేసుకుని మనం వాటి మీద పెట్టుకుని తినొచ్చు, కాల్ చేసుకొని. లేదు అంటే మనకి ఇంకా ఈజీగా కావాలి అంటే ఇలా కుక్కర్లో పెట్టుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. అంతేగాని ఆ విధంగా తినడానికి అయితే ట్రై చేయకండి, మంచిది కూడా కాదు. ఇప్పుడు ఇవన్నీ ఉడికాక అదే విజిల్ వస్తుంది కదండి, విజిల్ వచ్చాక మీకు నాకు ఎన్ని విజిల్కి వస్తే నేను అవి కట్టేసాను అనేది మీకు చెప్తానండి, ఓకేనా. అదిగోండి, ఒక విజిల్ వచ్చింది. ఇంకా ఎన్ని విజిల్లు వచ్చినాయో మీకు నేను లెక్క పెట్టాక ఈ పెద్ద కుక్కర్కి ఎన్ని విజిల్లో చెప్తానండి. ఎందుకు చెబుతాను అని అన్నాను అంటేనండి, చిన్న కుక్కర్కి అయితే ఎక్కువ విజిల్లు వేయించాలి. దాన్ని బట్టి మీరు ఇంకొక 2-3 ఎక్కువే వేయించాలి. దాని గురించే నా మాట అంటున్నాను, ఓకేనండి. ఇదిగోండి, 8 విజిల్లు వచ్చినాయండి. ఇక నేను స్టవ్ బంద్ చేసేస్తున్నానండి. 8 విజిల్కి సరిపోతుందని అనుకుంటున్నాను. మళ్ళీ తీసాక మీకు ఒకసారి చూపిస్తానండి. దాన్ని బట్టి మీ చిన్న కుక్కర్ అయితే ఎన్ని విజిల్ వేయించాలో చూసుకుందరిగాను, ఓకేనండి. ఇగోండి, విజిల్ అయింది. ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఉడికిపోయి ఉంటాయండి వాడికి. నేను 8 విజిల్ వేయించానని చెప్పాను కదండి, ఉడికిపోయాయండి. మీకు చిన్న కుక్కర్ అనుకోండి 15 విజిల్లు 16 విజిల్ దాకా వేయించుకోండి. పెద్ద కుక్కర్ అనుకోండి ఇలాగ 8 విజిల్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు నేను ఇవన్నీ ఇందులోకి తీసేస్తున్నానండి. ఇదిగోండి, వాటర్ ఇలా వచ్చేస్తుంది. మనకి మెత్తగా అయిపోయేసరికి తెలిసిపోద్దండి మనకి. ఇదిగోండి, ఈ విధంగా వచ్చేస్తాయి. ఇవన్నీ ఇందులో పెట్టాక చూపిస్తానండి. ఇదిగోండి, మొక్కజొన్న పొత్తులు ఈ 4 ముక్కల కింద కట్ చేసాం కదండి. ఈ 4 ఈ విధంగా ప్లేట్లో పెట్టానండి. ఇదిగోండి, వాటర్ కొద్దిగా మిగిలింది చూడండి, కొంచెం అంటే కొంచెమే వాటర్ మిగిలింది. వాటర్ మరీ ఎక్కువ వేసుకోకూడదండి, ముక్కలు చప్పదని వచ్చేస్తాయి ఎక్కువ వేసుకుంటేనే. నేను చెప్పినట్టుగా వేసుకోండి. ఇదిగోండి, నేను చెప్పినట్టుగా మొక్కజొన్న పొత్తులు మీరు ఉడకబెట్టడానికి చూడండి, ట్రై చేయండి. కాల్చుకుని అయితే బొగ్గుల మీద అయితే తినండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, స్టవ్ మీద అయితే పెట్టుకోవద్దు, తర్వాత మీ ఇష్టం అండి. అయితే నేను ఉడకబెట్టిన మొక్కజొన్న పొత్తులు ఈ విధంగా వచ్చాయి. మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నానండి, ఓకేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఉంటానండి. ఆగండి, లైక్ చేయడమే కాదు, మీ అందరికీ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
నేను చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా అండి? ఉంటానండి. బాయ్.